దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈ ఎలక్షన్స్లోనే ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు చాలా ఆయన చాలా చెప్పిన తర్వాత నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అయినా కూడా 2 days టైం ఇవ్వండి, నేను 2 daysలో ప్రకటించేస్తాను నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పేసి పాపం నర్సాపురానికి అలానే ఉండి నియోజకవర్గంలో అక్కడ ఉన్న సిట్టింగులను కానీ లేకపోతే ఆల్రెడీ అనౌన్స్ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఆయన టెన్షన్ పుట్టించేశారు. చివరికి ఫైనల్లీ చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగానే లేటెస్ట్గా టీడీపీలో జాయిన్ అయిన రఘురామకృష్ణరాజుకి ఆయన సీటును ప్రకటించాడు. అది ఉండి సీట్. కేంద్ర కార్యాలయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక జోనల్ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు వరకు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని, గతంలో ఉన్న ఎమ్మెల్యే శివరామరాజుని కాదని, ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఈ సీటు కేటాయించడంతో సర్వత్రా కూడా ఒక చర్చ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవబోయే ఫస్ట్ సీట్ ఉండి అని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ ఒక 3 ముక్కలాటగా టీడీపీ పరిస్థితి తయారైందని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ శివరామరాజుని విషయాన్ని మనం తీసుకుంటే ఆయన గతంలో 2 సార్లు ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ నుంచి. అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా ఉద్యమాలు అవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. తర్వాత ఆయనకు ఉండి నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పార్లమెంట్కి, నర్సాపురం పార్లమెంట్కి ఎవరిని పోటీ చేయించాలి అని వచ్చినప్పుడు అంటే అప్పట్లో 2019లో రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ క్షత్రియ కమ్యూనిటీ నుంచే ఒక గట్టి అభ్యర్థిని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉండిలో ఆయన 2 సార్లు శివరామరాజు గెలిచారు కాబట్టి ఆయన్ని అక్కడికి నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా 2019లో పంపించి అప్పట్లో రామరాజుకి ఉండి నియోజకవర్గాన్ని, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకి అక్కడ ఉండి నియోజకవర్గంలో ఆయన్ని కంటెస్ట్ చేయించారు. 2019లో ఆయన గెలిచారు. అయితే చాలా తక్కువ మెజారిటీతోనే శివరామరాజు మాత్రం నర్సాపురం పార్లమెంట్కి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనకి ఆ పార్లమెంట్కి పోటీకి సంబంధించి ఫైనాన్షియల్గా చేస్తామన్నది కూడా టీడీపీ వర్గాలు ఆయనకి చేయలేకపోయాయి. అంతేకాదు ఇప్పుడు కనీసం ఈ ఎన్నికల్లోనైనా ఆ టైంలో ఆయన ఉండి నియోజకవర్గాన్ని వదులుకొని వెళ్ళి ఆయనకి ఏదైతే స్ట్రాంగ్ అనిపించే ఉండి నియోజకవర్గాన్ని వదులుకొని నర్సాపురం పార్లమెంట్కి వెళ్ళారు. ఆ తర్వాత ఆయనకి చేయాల్సింది ఏది కూడా టీడీపీ చేయనప్పటికీ ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి సీటును కేటాయించారు. దీంతో శివరామరాజు నేను రెబల్గా ఇక్కడి నుంచి నామినేషన్ వేస్తాను, పోటీ చేస్తానని ఆయన ప్రకటించి ఇంటింటికి కూడా ఇప్పుడు వెళ్ళి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామరాజు విషయానికి వస్తే రామరాజు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో చాలా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఆయనకి చాలా మంచి పేరుంది, యువకుడు కావడం కానీ. అలానే శివరామరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని తీసుకున్న తర్వాత ఆ క్యాడర్నంతా కూడా ఆయన నిలబెట్టుకుని శివరామరాజు ఏ స్థాయిలో అయితే ఆ ఉండి నియోజకవర్గంలో పనిచేశారో అదే స్థాయిలో అంతకన్నా ఎక్కువగా కూడా రామరాజు పనిచేశారు. అయితే ఇప్పుడు ఈయనకి సీటు కాదని శివరామరాజుకి ఇవ్వడం తప్పు అనేదైతే శివరామరాజు ఆయన స్టైల్లో నేను రెబల్గా పోటీ చేస్తున్నాను అన్నప్పుడు కూడా కొంత శివరామరాజుకు మద్దతు దొరకలేదు. ఇక్కడ రామరాజుకే చాలామంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఆ నియోజకవర్గంలో. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చి ఇక్కడ పోటీ చేయడం రామరాజుని ఎంత బుజ్జగించాలని టీడీపీ కూడా ప్రయత్నించింది. చంద్రబాబు నాయుడు కూడా పిలిచి మాట్లాడినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రామరాజుని కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని అక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేసిన రామరాజుని కాదని ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఈ సీటుని కేటాయించడం అనేది టీడీపీ వర్గాల్లో చాలా నిరసన వ్యక్తం అవుతుంది. ఇప్పుడు 2 రెబల్స్ టీడీపీకి ఉండి నియోజకవర్గంలో తయారయ్యారు. ఒకటి శివరామరాజు అండ్ రామరాజు, 2 రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వస్తే వీళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? మరి రామరాజు కూడా ఇప్పుడు నామినేషన్ వేస్తారా ఏంటి రెబెల్గా? లేదు కలుపుకొని పోతారా రఘురామకృష్ణరాజుతో? శివరామరాజు కూడా కలుస్తారా టీడీపీ వర్గాలు మాత్రం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థికి తేలిగ్గా తీసుకువెళ్ళిపోయి
ఈ సీటుని ఆయన చేతిలో పెట్టారు అనేది కూడా అక్కడ నడుస్తున్న టాక్. ఎందుకంటే ఇది టీడీపీకి ఉండి కంచుకోట. జనరల్గా ఈ ఎలక్షన్స్లో మనం చూస్తే సర్వేస్ అన్నీ కూడా చెప్తుంది ఏంటంటే ఈస్ట్ వెస్ట్లో వైసీపీకి కొంత వీక్ ఉందని. బట్ ఇలాంటి నిర్ణయాలతో టీడీపీ ఇంకా అంటే టీడీపీ ఈజీగా తీసుకువెళ్ళిపోయి వైసీపీకి ఏదైతే ఇలాంటి చర్యలతో వైసీపీ చేతిలో విజయాన్ని పెడుతుంది అనేది కూడా అక్కడ జరుగుతున్న చర్చ. ఉండి స్ట్రాంగ్ టీడీపీగా అక్కడ ఉంది. సో దాన్ని నిలబెట్టుకోవడానికి మేబీ రామరాజు ఉంటే ఖచ్చితంగా అది టీడీపీ సీటే అని చెప్పేసి చర్చ జరిగింది. అలానే వచ్చిన సర్వేస్ అన్నిట్లో కూడా అదే చెప్తుంది. ఇప్పుడు తీసుకువెళ్ళి ఇది రఘురామకృష్ణరాజుకి ఇవ్వడంతో ఈజీగా ఇది వైసీపీ సీట్ అయిపోయింది, ఇదే ఫస్ట్ సీట్ వైసీపీకి అనేది కూడా అక్కడ జరుగుతున్న చర్చ. హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈ ఎలక్షన్స్లోని ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు చాలా అంటే ఆయన చాలా అంటే చెప్పిన తర్వాత నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అయినా కూడా 2 days టైం ఇవ్వండి, నేను 2 daysలో ప్రకటించేస్తాను నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పేసి పాపం నర్సాపురానికి అలానే ఉండి నియోజకవర్గంలో అక్కడ ఉన్న సిట్టింగులను కానీ లేకపోతే ఆల్రెడీ అనౌన్స్ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఆయన టెన్షన్ పుట్టించేశారు. చివరికి ఫైనల్లీ చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగానే లేటెస్ట్గా టీడీపీలో జాయిన్ అయిన రఘురామకృష్ణరాజుకి ఆయన సీటును ప్రకటించాడు. అది ఉండి సీట్. కేంద్ర కార్యాలయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక జోనల్ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు వరకు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని, గతంలో ఉన్న ఎమ్మెల్యే శివరామరాజుని కాదని ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఈ సీటు కేటాయించడంతో సర్వత్రా కూడా ఒక చర్చ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవబోయే ఫస్ట్ సీట్ ఉండి అని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ ఒక 3 ముక్కలాటగా టీడీపీ పరిస్థితి తయారైందని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ శివరామరాజుని విషయాన్ని మనం తీసుకుంటే ఆయన గతంలో 2 సార్లు ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ నుంచి. అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా ఉద్యమాలు అవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. తర్వాత ఆయనకు ఉండి నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పార్లమెంట్కి నర్సాపురం పార్లమెంట్కి ఎవరిని పోటీ చేయించాలి అని వచ్చినప్పుడు అంటే అప్పట్లో 2019లో రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ క్షత్రియ కమ్యూనిటీ నుంచే ఒక గట్టి అభ్యర్థిని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉండిలో ఆయన 2 సార్లు శివరామరాజు గెలిచారు కాబట్టి ఆయన్ని అక్కడికి నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా 2019లో పంపించి అప్పట్లో రామరాజుకి ఉండి నియోజకవర్గాన్ని ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకి అక్కడ ఉండి నియోజకవర్గంలో ఆయన్ని కంటెస్ట్ చేయించారు. 2019లో ఆయన గెలిచారు. అయితే చాలా తక్కువ మెజారిటీతోనే శివరామరాజు మాత్రం నర్సాపురం పార్లమెంట్కి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనకి అంటే ఆ పార్లమెంట్ కి పోటీకి సంబంధించి ఫైనాన్షియల్గా చేస్తామన్నది కూడా టీడీపీ వర్గాలు ఆయనకి చేయలేకపోయాయి. అంతేకాదు ఇప్పుడు కనీసం ఈ ఎన్నికల్లోనైనా అంటే ఆ టైంలో ఆయన ఉండి నియోజకవర్గాన్ని వదులుకొని వెళ్ళి ఆయనకి ఏదైతే స్ట్రాంగ్ అనిపించే ఉండి నియోజకవర్గాన్ని వదులుకొని నర్సాపురం పార్లమెంట్కి వెళ్ళారు. ఆ తర్వాత అయినా ఆయనకి చేయాల్సింది ఏది కూడా టీడీపీ చేయనప్పటికీ ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి సీటును కేటాయించారు. దీంతో శివరామరాజు నేను రెబల్గా ఇక్కడి నుంచి నామినేషన్ వేస్తాను, పోటీ చేస్తానని ఆయన ప్రకటించి ఇంటింటికి కూడా ఇప్పుడు వెళ్ళి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామరాజు విషయానికి వస్తే అంటే రామరాజు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో చాలా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఆయనకి చాలా మంచి పేరుంది, యువకుడు కావడం కానీ. అలానే శివరామరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని తీసుకున్న తర్వాత ఆ క్యాడర్ అంతా కూడా ఆయన నిలబెట్టుకుని శివరామరాజు ఏ స్థాయిలో అయితే ఆ ఉండి నియోజకవర్గంలో పనిచేశారో అదే స్థాయిలో అంతకన్నా ఎక్కువగా కూడా రామరాజు పనిచేశారు. అయితే ఇప్పుడు ఈయనకి సీటు కాదని శివరామరాజుకి ఇవ్వడం తప్పు అనేదైతే అంటే శివరామరాజు ఆయన స్టైల్లో నేను రెబల్గా పోటీ చేస్తున్నాను అన్నప్పుడు కూడా కొంత శివరామరాజుకు మద్దతు దొరకలేదు. ఇక్కడ రామరాజుకే చాలా మంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఆ నియోజకవర్గంలో.
కానీ ఇప్పుడు రఘురామకృష్ణంరాజు వచ్చి ఇక్కడ పోటీ చేయడం రామరాజుని ఎంత బుజ్జగించాలని టీడీపీ కూడా ప్రయత్నించింది. చంద్రబాబు నాయుడు కూడా పిలిచి మాట్లాడినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రామరాజుని కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని అక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేసిన రామరాజుని కాదని ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఈ సీటును కేటాయించడం అనేది టీడీపీ వర్గాల్లో చాలా నిరసన వ్యక్తం అవుతుంది. అంటే ఇప్పుడు ఇద్దరు రెబల్స్ టీడీపీకి ఉండి నియోజకవర్గంలో తయారయ్యారు. ఒకటి శివరామరాజు అండ్ రామరాజు, ఇద్దరు రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వస్తే వీళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? మరి రామరాజు కూడా ఇప్పుడు నామినేషన్ వేస్తారా ఏంటి రెబెల్గా? లేదు అంటే కలుపుకొని పోతారా రఘురామకృష్ణరాజుతో? శివరామరాజు కూడా కలుస్తారా అంటే టీడీపీ వర్గాలు మాత్రం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థికి తేలిగ్గా తీసుకువెళ్ళిపోయి ఈ సీటుని ఆయన చేతిలో పెట్టారు అనేది కూడా అక్కడ నడుస్తున్న టాక్. ఎందుకంటే ఇది టీడీపీకి ఉండి కంచుకోట. జనరల్గా ఈ ఎలక్షన్స్లో మనం చూస్తే సర్వేస్ అన్నీ కూడా చెప్తుంది ఏంటంటే ఈస్ట్ వెస్ట్లో వైసీపీకి కొంత వీక్ ఉందని. బట్ ఇలాంటి నిర్ణయాలతో టీడీపీ ఇంకా అంటే టీడీపీ ఈజీగా తీసుకువెళ్ళిపోయి వైసీపీకి ఏదైతే ఇలాంటి చర్యలతో వైసీపీ చేతిలో విజయాన్ని పెడుతుంది అనేది కూడా అక్కడ జరుగుతున్న చర్చ. ఉండి స్ట్రాంగ్ టీడీపీగా అక్కడ ఉంది. సో దాన్ని నిలబెట్టుకోవడానికి మేబీ రామరాజు ఉంటే ఖచ్చితంగా అది టీడీపీ సీటే అని చెప్పేసి చర్చ జరిగింది. అలానే వచ్చిన సర్వేస్ అన్నిట్లో కూడా అదే చెప్తుంది. ఇప్పుడు తీసుకువెళ్ళి ఇది రఘురామకృష్ణరాజుకి ఇవ్వడంతో ఈజీగా ఇది వైసీపీ సీట్ అయిపోయింది, ఇదే ఫస్ట్ సీట్ వైసీపీకి అనేది కూడా అక్కడ జరుగుతున్న చర్చ.